మీ జీవితంలో యేసు ప్రభు దేవుడిగా లేకుండగా, మీ జీవితంలో రక్షణ లేకుండగా, మీ హృదయంలో యేసు ప్రభు లేకుండగా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసినా ఏమి ప్రయోజనము ఉండదండి. ఏమి ప్రయోజనం లేదు. నువ్వు ఎంత చేసినా వేస్ట్. ఎప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే నీ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించినప్పుడే అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు వారు అన్నారు కదా, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమందున్న దూతలు ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. అదే నిజమైన క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలనంటే, ఈ రాబోయే క్రిస్మస్లో అలాంటి నువ్వు ఉండాలి అనంటే, ఇలాగ అనేకులకు దేవుడై ఉన్నటువంటి ప్రభువు మన జీవితంలో మన దగ్గరకు వచ్చి మనతో ఉండి, నేను మీకు దేవుడినై ఉంటున్నాను, నా రక్షణ అంగీకరించండి, నన్ను వెంబడించండి అని ప్రభువు స్పష్టంగా రోజు మనతో మాట్లాడుతున్నా మనం అంగీకరించకుండా ఉంటున్నామంటే మనం ఎలాంటి క్రిస్మస్ జరుపుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఏంటి అనంటే యేసు ప్రభువును మన జీవితంలో కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్.